టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మ దంపతులు విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి విడాకుల అంశానికి సంబంధించి కీలక విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. చాహల్, ధనశ్రీ విడాకుల కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు రేపటిలోగా తుది తీర్పు వెలువరించాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. అయితే 6 నెలల కూలింగ్ ఆఫ్ వ్యవధిని మినహాయించాలన్న పిటిషన్ ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా ఆ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఈ విడాకుల పిటిషన్ పై మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 22 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో చాహల్ పాల్గొనాల్సి ఉన్నందున రేపటిలోగా తీర్పు వెలువరించాలని ఫ్యామిలీ కోర్టుకు హైకోర్టు సూచించింది. ఇక ధనశ్రీకి భరణం కింద 4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్టు తెలిసింది. ఆ మొత్తంలో ఇప్పటి వరకు 2.37 కోట్లు చెల్లించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కూలింగ్ పీరియడ్ పిటిషన్ ను తోసిపుచ్చినందున భరణం కింద చెల్లించాల్సిన మిగతా మొత్తాన్ని న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవడం లేదని పేర్కొంది. దంత వైద్యురాలైన ధనశ్రీ 2020 డిసెంబర్ 22న పెళ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్ గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ. పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ నేమ్ ను తీసేయడంతో పాటు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో నుంచి తొలగించింది. దీంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత చాహల్ సైతం న్యూ లైఫ్ లోడెడ్ అంటూ ఇన్స్టా స్టోరీస్ లో రాసుకొచ్చాడు. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయమని ప్రచారం జరిగింది. ఇక ఈ క్రమంలో వీరు తమ సోషల్ మీడియా ఖాతాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో ఆ వార్తలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరికి విడాకులు మంజూరైనట్లు కూడా ఇటీవలే వార్తలు గుప్పుమన్నాయి. ధనశ్రీ, చాహల్ జంట ఇటీవలే కోర్టుకు హాజరైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. తొలుత ఈ ఇద్దరికి 45 నిమిషాల పాటు కౌన్సిలింగ్ ఇచ్చిన జడ్జి విడిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నట్లు నివేదించింది. పరస్పర అంగీకారంతో ఏ నిర్ణయానికి వచ్చినట్లు తెలపడంతో జడ్జి విడాకులకు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. అయితే విడాకులు కోరుతూ ఫిబ్రవరి 5న ఫ్యామిలీ కోర్టు ముందు వారు ఉమ్మడి పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది.